హాయ్ ఫ్రెండ్స్, నీరు జీవించడానికి ఎంతో అవసరం. మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా. నదీ తీరాల్లోనే హరప్పా, మొహంజదారో, అజంతా, ఎల్లోరాల వంటి సంస్కృతి తెలిపే ఎన్నో శిల్పాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. ఈరోజు విపరీతంగా నీటిని మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. వచ్చే తరాలకు కనీసం ఒక్క చుక్క కూడా మిగల్చకుండా చేసేస్తున్నాం. మరోవైపు సముద్రంలో నీరు కూడా పరిసరాలతో పోటీ పడుతూ కలుషితం అయిపోతూ ఉంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో కొన్ని దేశాలు నీటిలో కొట్టుకుపోవటమో లేదా ఉప్పెనలతో అల్లాడిపోవటమో జరగడం మాత్రం ఖాయం. మన నివాస స్థానంలో సముద్రపు నీరు ఆక్రమించుకుంటుంది అంటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో నీరు కాక మనకి దేనికి కరువు వస్తుందో మీరేమైనా చెప్పగలరా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సముద్రం యొక్క విశ్వరూపం చూడటానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు. మన దేశంలోని ఆర్థిక రాజధాని ముంబై కూడా ఇందుకు బలికాక తప్పదు. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ముంబైలోని కొన్ని ప్రధాన ప్రదేశాలు సముద్రంలో కొట్టుకుపోక తప్పదని అంచనాలున్నాయి. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ముంబై ఆవాసంగా చేసుకొని నివసిస్తూ ఉన్నారు. కానీ ప్రకృతి చేసే ఈ విపత్తు నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. వారందరూ కూడా దానికి బలి కావాల్సిందే. అది ఇప్పటినుంచే మొదలైందా? అవుననే చెప్పాలి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రతి సంవత్సరం దాదాపు 25 సెంటీమీటర్ల సముద్రపు నీరు ముందుకొస్తోంది. ఈ సంగతిని గమనించిన ఇండోనేషియా ప్రభుత్వం తన రాజధానిని జకార్తా నుంచి వేరే చోటికి మార్చుకోవాలని చూస్తోంది. ఫ్రాన్స్లోని అద్భుతమైన నగరం మౌంట్ సెయింట్ మిషెల్ కూడా ఈ విపత్తును ఎదుర్కోబోతోంది. ప్రపంచంలోని అతి చిన్న అద్భుతమైన నగరంగా దీనికి పేరుంది. మీకు తెలుసా? ఆ నగర జనాభా ఎంతో వింటే ఆశ్చర్యపోతారు. కేవలం 40 మంది. అవును, కేవలం 40 మంది జనాభా ఉన్న అత్యంత సుందరమైన నగరం ఇది. కానీ ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించేవారు. అయితే సముద్రం ముందుకు రావటం, ఉప్పెన్లా మారటం వల్ల ఈ నగరం కనుమరుగైపోతూ ఉంది. ఒక భయంకరమైన అల ఆ నగరాన్ని ముంచేస్తోంది. దీంతో ఆ నగరానికి బయట సమాజంతో ఉన్న ఒక వంతెన తెగిపోయినట్టయింది. అందమైన ఆ నగరం సముద్రంలో ఉండిపోతుంది. ఆ అల వెనక్కి వెళ్ళిపోవడంతో నగరం కొద్దిగా బయటపడింది, కానీ భయంకరంగా మారిపోయింది. ప్రకృతి చేసిన ఈ విలయ తాండవం వల్ల ఆ నగరాన్ని చూసేందుకు ఎవరూ వెళ్లరు. నగరంలో నుంచి ఎవరూ బయటకు రాలేరు. అప్పట్లో ఆ నగరం చూడటానికి వచ్చిన వారు కూడా అక్కడ ఇరుక్కుపోయారు. ఫ్రాన్స్లో ఉన్న ఈ నగరం యునెస్కో హెరిటేజ్ సెంటర్గా ఉంటుంది. వేచి చూడాలి మరికొన్ని సంవత్సరాల్లో సముద్రంలోని ఈ నగరాన్ని వెలికి తీస్తారా లేదా అని. వీడియోలో మనం ముందుకు వెళ్లే ముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. సముద్రంలోని నీరు ఎలా ఉంటుంది? అసలు తాగే నీరు తగ్గిపోవటం, సముద్రంలోని ఉప్పు నీరు వేగంగా ముందుకు రావటం ఎందుకు జరుగుతుంది? కారణం వింటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనిషి చేసే ఎన్నో తప్పులకు అనర్థాలే ఈ ప్రతిరూపం. ప్రకృతిని మనం కలుషితం చేస్తూ ఉన్నాం. దాని యొక్క ఫలితాన్ని నెమ్మదిగా మనం ముందు తరాలకు కూడా అందిస్తూ ఉన్నాం. నెమ్మదిగా భూమి వేడెక్కటం, ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ వల్ల ప్రకృతి గాలి కలుషితమవటం, పర్వతాలు చెత్తా చెదారాలతో పేరుకుపోవటం, సముద్రంలో ప్లాస్టిక్ ఎక్కువ కాలం కరగకుండా అలాగే ఉండిపోవటం, గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైపోవటం, వీటన్నిటినీ చూస్తూ ప్రకృతి కోపగించుకుంటోందా? ఏమో చెప్పలేం. బహుశా మానవుడు చేసిన ఈ విపరీతాలకు ప్రకృతి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటూ ఉందేమో. గాలిలో పెరిగిపోతున్న కార్బన్ డయాక్సైడ్ ఇంకా విషపూరితమైన వాయువులు ప్రకృతిని కలుషితం చేస్తున్నాయి. భూమిలో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల, వేడి వల్ల గ్లేషియర్స్ కరిగిపోతూ ఉన్నాయి. కొన్ని కోట్ల మంచు గడ్డలతో అంటార్కిటికా చాలా చల్లని ప్రదేశంగా పేరుగాంచింది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ మంచు కూడా కరిగిపోయి సముద్రపు నీటిలో కలిసి ఉప్పు నీటిగా మారబోతోంది. అందుకే సముద్ర తీరాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. తీరంలో ఉన్న పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు సముద్రంలో మునిగిపోతున్నాయి. మనిషి నిర్మిస్తున్న పెద్ద పెద్ద కట్టడాలు కూడా వీటికి ఒక కారణంగా చెప్పొచ్చు. వీటి కారణంగా జలవాయువుల్లో మార్పు సంభవించనుంది. రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికైనా మనిషి మేలుకోకపోతే వచ్చే 3 దశాబ్దాల్లో 30 కోట్ల మంది జనాభా సముద్రంలో మునిగిపోక తప్పదు. లేదా 30 కోట్ల మంది అదృశ్యమైపోయే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువ ప్రభావం దక్షిణాసియా దేశాల మీద పడనుంది. వాటిలో మన దేశంతో పాటు చైనా, జపాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలున్నాయి. చాలా విపరీతమైన ప్రభావాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 7 దేశాలు మాత్రం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సముద్రం వల్ల ఎక్కువగా కొన్ని దశాబ్దాల్లోనే ప్రభావితమవుతుంది. ఈ దేశం దాదాపు 20% సముద్రంలో కలిసిపోతుంది. దాదాపు 9 కోట్ల మంది ఇప్పటినుంచి ఆ ప్రాంతం విడిచి తప్పుకోవాల్సి ఉంటుంది, లేదా వేరే మార్గాలు చూసుకోవాలి. బంగ్లాదేశ్లోని చాలామంది మన భారతదేశ నదీ తీరాల్లో ఉంటున్నారు. ప్రపంచంలోనే సుందర్బన్ అడవులు చాలా అద్భుతంగా ఉంటాయని ప్రతీతి. ఇక్కడ గంగా, బ్రహ్మపుత్ర, నర్మదా నదుల సంగమం ఉంటుంది.
బహుశా అందుకేనేమో బంగ్లాదేశ్ ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడి నీరంతా హిమాలయాల్లోని మంచు కరగటం వల్ల ఏర్పడ్డది. ఒకవేళ జల ప్రళయం సంభవిస్తే బంగ్లాదేశ్ సగానికి పైగా కనుమరుగైపోతుంది. మాల్దీవ్స్ హిందూ మహాసముద్రం దగ్గరలో ఉన్న చిన్న ద్వీపం. సముద్ర మట్టం నుంచి కేవలం 1.3 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రకృతి ఎంత అందంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దింది అంటే ప్రపంచంలోని పర్యాటకులు సంవత్సరం పొడవునా ఇక్కడికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థిక సంపత్తి అంతా కేవలం పర్యాటకుల వలనే సాధ్యమవుతుంది. కానీ జల విపత్తు నుంచి కాపాడుకోవడానికి ఈ నగరం కూడా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే సముద్ర తీరం నుంచి కేవలం 50 అడుగుల దూరాన మాత్రమే ఉన్న ఈ దేశం సముద్రంలో కలిసిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. ప్రతి సంవత్సరం 1 నుంచి 2 సెంటీమీటర్లు సముద్రం దాని లోపలికి ఈ నగరాన్ని లాక్కుంటోంది. పచ్చని చెట్లతో, నీలిరంగు నీళ్లతో ఎంతో అందంగా పరిశుభ్రంగా ఉండే ఈ దేశం అంత భయంకరంగా మారిపోనుంది. పరిస్థితి ఇలాగే ఉంటే సముద్రం మరొక 3 అడుగులు ముందుకు వస్తే చాలు మాల్దీవ్స్ మొత్తం సముద్రంలో మునిగిపోవటానికి. మీకేమనిపిస్తోంది? ఈ జల ప్రళయం తప్పదా? ఇంకా ఎన్ని నగరాల్ని, ఎన్ని దేశాల్ని సముద్రం తనలో కలిపేసుకుంటుంది? ఈజిప్ట్ మెసొపొటేమియా నాగరికతతో అతి పురాతనమైన దేశంగా, పిరమిడ్స్కి ప్రత్యేకంగా ప్రపంచాన్ని శాసించిన దేశంగా చెప్పుకునే ప్రాంతం ఇదే. ఈ దేశం కూడా సముద్రపు ప్రళయంలో చిక్కుకుపోనుంది. 2050 కల్లా ఈజిప్ట్ రాజధాని అలెగ్జాండ్రియా సముద్రంలో కొట్టుకుపోతుంది అని ఒక అంచనా. ఒక మహా సికందర్ పరిపాలించిన దేశం సముద్రం చేతిలో కీలుబొమ్మగా మారనుంది. చైనా తన వ్యాపారాలతో మొత్తం ప్రపంచంలోని స్థలాల్ని కూడా ఆక్రమించుకోవాలని ఎప్పటినుంచో కాచుకుని కూర్చుంది. అచ్చం అలాగే సముద్రం కూడా కొద్దిగా తన విస్తీర్ణాన్ని పెంచుకుంటూ చైనాలోని కొన్ని నగరాల్ని తన కబ్జాలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అక్కడ ప్రకృతి ఎంత విలయతాండవం చేయనుందో తెలుసా? ప్రపంచాన్ని తన వ్యాపారాలతో ఒక ఆట ఆడిస్తున్న షాంఘై నగరం అంతా కూడా సముద్రంలో చిక్కుకుని నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. అంతేకాదు దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని నగరాలు కూడా సముద్రంలో అంతు లేకుండా పోయే ప్రమాదం ఉంది. తాజా పరిస్థితి ప్రకారం చైనాలో ఇప్పటికే 11 కోట్ల మంది ప్రజలు సముద్ర తీరాల్లో నివసిస్తూ ఉన్నారు. ఒకవేళ షాంఘై ప్రజలు మేలుకోకపోతే, తమ వ్యాపారాలతో ప్రకృతిని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే, ప్రకృతి చేసే విలయ తాండవం నుంచి చైనా ప్రజల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎంతో టెక్నాలజీతో ముందుకు వెళుతున్న చైనా ఈ పరిస్థితిని అధిగమించగలదా? దీనికి సమాధానం కాలం, ప్రకృతి మాత్రమే చెప్పాలి. మరి ఈ లిస్టులో మన భారతదేశం పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ఇండియా. ఇక మన దేశం విషయానికి వస్తే 2050 కల్లా దాదాపు వినాశనానికి అంచున ఉండే దేశాల్లో మనది కూడా ఉంది. అంటే కొంచెం భయం వేస్తుంది కదా. మన దేశంలో 3,60,00,000 మంది ప్రజలు ఈ ప్రమాదపు అంచున నివసిస్తూ ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం 30 సంవత్సరాల తర్వాత కోల్కతా, ముంబైలోని కొన్ని తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోక తప్పదు. అంటే ఇక నుంచి ప్రతి సంవత్సరం ఆ తీర ప్రాంత ప్రజలు ప్రతి నెల ఇటువంటి ప్రళయానికి సిద్ధపడుతూనే ఉండాలి. తప్పించుకోవడానికి మార్గాల్ని అన్వేషిస్తూనే ఉండాలి. వీటిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందే సముద్ర తీరంలోనే ఉన్న సూరత్ నగరం గురించి. మేలుజాతి పచ్చరాళ్లకు ప్రసిద్ధి పొందిన ఈ నగరంలో దాదాపు 50 లక్షల మంది జనాభా ఉంది. అయితే కేవలం 2 దశాబ్దాల కాలంలోనే ఈ నగరం సముద్ర విలయానికి గురి కాబోతోంది. దాదాపు పెద్ద భవంతులు కూడా ఈ విలయంలో భాగం కావాల్సి వస్తుంది. సూరత్ తర్వాత ఇంత భయానకమైన విపత్తును ఎదుర్కొనే ప్రాంతం కోల్కతా. 1.5 కోట్ల జనాభా ఉన్న ఈ నగరం వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని. సముద్రం ఈ నగరాన్ని కమ్మేయటానికి ప్రకృతి ఎప్పటినుంచో సిద్ధంగా ఉంచింది. సముద్రపు అలలు ఎంత వేగంగా ముందుకు వస్తున్నాయి అంటే కేవలం కొన్ని దశాబ్దాల్లో ఈ మహానగరాన్ని ముంచేస్తాయి. సముద్ర తీరంలో ఉన్న కేరళ కూడా సముద్రానికి బలిగవటానికి సిద్ధంగా ఉంది. గత సంవత్సరం వచ్చిన తీవ్రమైన తుఫాను వల్ల కేరళలోని 1,30,00,000 మంది ఎన్నో అవస్థలు పడ్డారు. పరిశోధనల ప్రకారం 2050 సంవత్సరంలోగా కేరళలోని చాలా నగరాల్లోని ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం సముద్రంలోని నీటి తీవ్రత, అలల వేగం ఎక్కువగా ఉంటుంది. ఇక మన దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడుకుంటే 2050 నాటికి సముద్ర విలయానికి ముంబై సగానికి పైగా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి చెందిన ముంబై నగరం అంతా సముద్రంలో మునిగిపోక తప్పదు. సగానికి పైగా జనాభా వేరే చోట్లకు వెళ్ళక తప్పదు. ఇప్పటికే ఒక అడుగు చొప్పున సముద్రం ఈ మహానగరాన్ని తన లోపలికి తీసుకువెళ్తోంది. మరోవైపు విశాఖపట్నం, పరదీప్ వంటి నగరాల్లో దాదాపు 5 లక్షలకు పైగా జనాభా ఈ ప్రభావానికి గురవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సముద్ర తీరాల్లో తీరం కనిపించకుండా పోతోంది. అక్కడ ప్రజలు వేరే ఆవాసాలని వెతుకోవటం ఇప్పటి నుంచి మొదలు పెడితేనే మంచిది.
2040 నాటికి దాదాపు సముద్ర తీరాలేవీ మిగలవు. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ప్రమాదకరమైన భయంకరమైన అలలు ముంచెత్తుతాయి, ఉప్పెనలు సంభవిస్తాయి. మన దేశంలోని దక్షిణ ప్రాంతమైన తమిళనాడు కూడా ఈ విపత్తు నుంచి బయటపడలేదు. రానున్న కొన్ని సంవత్సరాల్లో భయంకరమైన తుఫాన్లతో, ఉప్పెనలతో చెన్నై మహానగరం సతమతమవుతుంది. తిరువళ్ళూర్, కంచి నగరాలు కూడా ఎక్కువగా ప్రభావితమవుతాయి. చెన్నైలో నివసించే దాదాపు 70 లక్షల మంది ఈ ఘోరమైన విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దేశాలన్నీ ఖచ్చితంగా రాబోయే కొన్ని దశాబ్దాల్లో, సంవత్సరాల్లోనే వాటి గమనాన్ని మార్చుకోక తప్పదు. మనిషి చేస్తున్న తప్పులకు ప్రకృతి కోపంతో పగ తీర్చుకుంటోందని చెప్పాలి. తనను ఇబ్బంది పెట్టిన వారిని నామరూపాలు లేకుండా చేస్తుంది. ప్రకృతికి తలవంచక తప్పదు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేరే గ్రహం మీద నివాసాన్ని ఏర్పరచుకోవటం. అయితే అది ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ మనిషి తలుచుకుంటే సాధ్యం కాంది ఏదీ లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.